జగదంబ ప్రీత్యర్థం అమ్మవారికి ప్రీతికరంగా సప్తశతీ హోమం అనగా చండీ హోమం జరిగిందన్నమాట. లోక కళ్యాణం కోసమే ఇది ఏదో దాతలు కూర్చొని చేస్తున్నారు, వాళ్ళవరికి ఫలితం అనుకోవడం మన యొక్క పిచ్చి అంతే. ఇది వాళ్ళ లోక కళ్యాణార్థం చేసేటువంటి కార్యక్రమం. లోకం మొత్తం, మన గ్రామం మొత్తం కూడా, దేశం మొత్తం కూడా సుభిక్షంగా ఉండడం కోసం జరిగేటువంటిది. మరి ఈ చండీ హోమ ఫలితం అనేటువంటిది అందరికీ కూడా రావాలని చెప్పేసి చేయడం జరిగింది. అదేవిధంగా సాయంత్రం పూట మనం మామూలుగా నవరాత్రులు చేస్తాం. అమ్మవారికి వసంత నవరాత్రులు, దేవీ నవరాత్రులు ఘనంగా చేసుకుంటాం మన దేవాలయంలో, అందరికీ తెలిసి వస్తూ ఉంటారు. మరి ఈ యొక్క నవరాత్రులు జరిగే క్రమంలో ఏం చేస్తాం, ఉదయము సాయంత్రం కూడా అమ్మవారికి వచ్చిన మహిళా భక్తులందరి చేత కూడా ఈ 9 రోజులు కూడా కుంకుమ పూజ చేస్తాం. మరి ఈ యొక్క కార్యక్రమంలో మహాకుంభాభిషేకంలో ఇలా వచ్చిన వాళ్ళతో అదే పనిగా చేయించాలంటే మనకు ఈ 3 రోజుల క్రమంలో రోజు కుదరదు. మరి అమ్మవారికి కుంకుమ పూజ చేయడం అనేటువంటిది చాలా ప్రీతి. అందరూ లలితా సహస్రనామం చెప్తాం. సువాసన్యచ్చర ప్రీత శోభన శుద్ధమానస అంటారు. ఎంతమంది సువాసినులు వచ్చి కూర్చొని అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే అమ్మవారికి అంత ప్రీతి, ఆమె మన మీద అంత కరుణ చూపిస్తుంది అన్నమాట. మరి ఈ రోజు సాయంత్రం పూట కుంకుమార్చన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అమ్మవారికి ప్రీతికరంగా 1,00,000 కుంకుమార్చన చేయాలని చెప్పేసి సంకల్పం అన్నమాట. 1,00,000 కుంకుమార్చన జరగాలంటే ఏమైతుంది, 100 మంది ఆడవాళ్ళు కూర్చుంటే గానీ కనీసం 1,00,000 కుంకుమార్చన, 100 మంది కూర్చుంటే 1,00,000 ఏ విధంగా ఉందంటారు. సహస్ర నామాలతోటి కుంకుమ పూజ చేస్తాం. 100 మంది కూర్చొని 100 నామాలతో తలా యొక్క 1000 నామాలు చెప్తే 100,000 1,00,000 అవుతుంది అనమాట. 1,00,000 కుంకుమార్చన ఈ రోజు జరగాలన్నమాట అమ్మవారికి. మీరందరూ చేయవలసిన పని ఏమిటి, కుంకుమార్చనలో కూర్చునేటువంటి వారందరూ కూడా చేయాల్సినది ఏమిటా అంటే కేవలం వచ్చేటప్పుడు అమ్మవారికి ప్రీతికరంగా ఒక కొబ్బరికాయ, పూజ చేసుకునేందుకు ఒక కాయ, లేదు మీ ఇంట్లో ఏదైనా అమ్మవారిది చిన్నది కాయన ఏమైనా లక్ష్మీదేవిదో సరస్వతి దేవిదో పార్వతీదేవి అమ్మవారిది ఏదైనా కాయన ఉందో తెచ్చుకోండి, మళ్ళీ మీరే తీసుకుపోండి. పూజల్లో పెట్టుకునేందుకు లేని వాళ్ళకు కూడా రూపాయి బిల్లు 2 రూపాయల బిల్లు ఏదైనా పెట్టుకుని అమ్మవారిని అందులో ఆవాహన చేసుకుని పూజ చేయిస్తాము. అది మీరే తీసుకుని పోవచ్చు. పూజ అయిపోయిన తర్వాత యథాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చేసి, అది నియమం కాబట్టి చెప్తున్నా, అలాంటి నేను చెప్పను. పూజ చేసిన తర్వాత సద్బ్రాహ్మణులకు దక్షిణ ఇస్తేనే ఫలితం అనేది కలుగుతుంది అన్నమాట. పూజ చేసిన బ్రాహ్మణులకు దక్షిణ ఇచ్చి సాయంత్రం కూడా విశేషంగా పంచహారతలు జరుగుతాయి. కుంకుమ పూజ అయిపోగానే ఎమ్మడే వెళ్ళిపోమాకండి. కుంకుమ పూజ అయిపోగానే పంచహారతలు జరుగుతాయి. పంచహారతలు, చతుర్వేద స్వస్తి, సంగీత వాయిద్యము, అలాగే ఎవరైనా సాయంత్రం కూడా అమ్మవారికి కానీ స్వామికి కానీ ఏదైనా ఒక పాట తెలుసుకున్న వాళ్ళు ఈరోజు అడిగారు ఎవరో, స్వామి నాకు అవకాశం రాలేదని, తక్షణంగా ఈ రోజు ఇస్తారు అవకాశము. ఎవరు పాడతారో పాడండి శుభ్రంగా. కాబట్టి పాట పాడండి. సాయంత్రం పూట జరిగేటువంటి సమస్త కార్యక్రమాలు కూడా తిలకించండి. అదేవిధంగా రేపటి రోజున ఉదయం రేపటి కార్యక్రమాలు శ్రద్ధగా వినాలమ్మా. రేపు చాలా ముఖ్యమైనటువంటి రోజు అన్నమాట. ద్వాదశ వార్షికోత్సవం రోజు రేపే, మంగళవారం, అంటే మాఘ బహుళ విధియ. రేపటి రోజున 12 సంవత్సరాల క్రితం మాఘ బహుళ విధియ రోజు మన దేవాలయం ప్రతిష్ఠ చేసుకోవడం జరిగింది అనమాట. రేపటి రోజుని 12వ సంవత్సరం పూర్తి, 12వ సంవత్సరం వస్తుంది అనమాట. 12 సంవత్సరాలు పూర్తవుతాయి. కాబట్టి ఈ వార్షికోత్సవం సందర్భంగా మహాకుంభాభిషేకం అనేటువంటి కుంభాభిషేకాన్ని మన యొక్క దేవాలయానికి ఉదయాన్నే అభిషేకం జరుగుతుంది. 7:30 గంటల కల్లా రేపు అభిషేకం ప్రారంభమవుతుంది. 9:30, 10 గంటల కల్లా పూజతో సహా, ఈ ఆలయాల్లో హారతితో సహా, హోమంతో సహా మొత్తం అయిపోతాయి. కాబట్టి అభిషేకానికి వచ్చేటప్పుడు 6:30, 7 గంటల లోపు వస్తేనే అందుకోగలరు. రేపు అభిషేకం చాలా విశేషం.